బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. విమానాశ్రయం రన్వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్పోర్ట్లో రన్వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి విమానాల టేకాఫ్, ల్యాండ్ అవ్వటానికి వీలు లేకుండా ఉంది. విమానాశ్రయంలో నిలిచిన నీటిని తోడివేయడానికి అధికారులు మోటార్లు ఉపయోగిస్తున్నారు. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరద నీటిలోనే విమానాలు పార్క్ చేసిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మరోవైపు కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్, బరాక్పూర్లో కుండపోత వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రస్తుతం బీహార్, ఉత్తరప్రదేశ్ వైపు మళ్లుతోందని, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో రాగల 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హౌరా, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, పూర్వ బర్ధమాన్, హుగ్లీ, నదియా, ఉత్తర దక్షిణ 24 పరిగణాలతో సహా దక్షిణాది జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య దక్షిణ కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచినట్లు అధికారులు తెలిపారు. కోల్కతా సహా పశ్చిమ బెంగాల్లోని గంగా నదీ తీర జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కుచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలీపూర్దూర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలీపూర్దూర్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.